తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి హరీష్ రావుపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం అక్రమ కేసులను బనాయిస్తుందని, ప్రజానాయకునిపై అక్రమ కేసులు పెడితే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోబోదని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షులు రమణగౌడ్, మాజీ ఎంపీ కల్లూరు హరికృష్ణ అన్నారు. బుధవారం శివంపేటలో మాట్లాడుతూ, గతంలో జైలుకు వెళ్లి వచ్చిన ఒక టీచర్ చక్రధర్ గౌడ్ ఇచ్చిన ఫిర్యాదును పోలీసులు ఎలా సమర్థించి హరీష్ రావుపై అన్యాయంగా కేసు నమోదు చేస్తారని ఆయన ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారని, ప్రజల దృష్టిని 6 గ్యారెంటీల నుండి మరలించేందుకే హరీష్ రావుపై ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించిందని ఆయన మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి మాజీ మండల అధ్యక్షులు ములుగు నాగేశ్వరరావు, దంతన్పల్లి మాజీ సర్పంచ్ కన్నారం దుర్గేష్, మండల పార్టీ ఉపాధ్యక్షులు జగజీవన్ రెడ్డి, కొంతన్పల్లి మాజీ సర్పంచ్ జంగం దేవలింగం, శివంపేట గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్దగల లక్ష్మీ నరసయ్య, మహేష్ తదితరులు పాల్గొన్నారు. పైన ఏ విధంగా ఒత్తిడి తేవాలి, ఏ విధంగా ప్రెషర్ చేయాలి, ఏ విధంగా మానసిక దెబ్బతీయాలని దొంగ కేసులు పెట్టిస్తే ఈ సందర్భంగా మేము తీవ్రంగా ప్రతిఘటిస్తున్నాం. రాబోయే రోజులలో తీవ్ర ప్రతిఘటన తప్పదని హెచ్చరిస్తున్నాం. అయ్యా, ఒకసారి ఆలోచించండి మీరు. ఎందుకంటే హరీష్ రావు గారు నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఏమైనా ప్రజా ఉద్యమాలలో ఏమైనా ఆయన తప్పులు చేస్తే ఆయన మీద ఏమైనా చర్య తీసుకొని, కానీ దొంగ కేసు ద్వారా, దొంగ వ్యక్తి ద్వారా కేసు పెట్టించడం మాకు మనసులను తీవ్రంగా బాధిస్తుంది. ఈ సందర్భంగా మరొకసారి హరీష్ రావు గారి వైపు కన్నెత్తి చూసినా మేము పెద్ద ఎత్తున ఉద్యమిస్తాం శివంపేట మండల పార్టీ తరఫున తెలియజేస్తూ, ఈ సందర్భంగా మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వం హెచ్చరిక చేస్తూ, జై తెలంగాణ, జై హరీష్ అన్న, జై కేసీఆర్. తెలంగాణ రాష్ట్రంలో ఒక అసమర్థుడు రాజ్యమేలేటువంటి పరిస్థితుల్లో మరి రేవంత్ రెడ్డి గారు సోకాల్ సీఎంగా మరి ఇలా అందరి మీద కక్ష సాధింపులు, మరి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఒక ఉద్యమకారునిగా తన జీవితాన్ని ప్రారంభించి ఒక పెద్ద రాజకీయ నాయకుడిగా, ప్రజానాయకుడిగా మరి నిత్యం ప్రజల మధ్యలో ఉంటూ మరి ప్రజల యోగక్షేమాలే ముఖ్యం అని చెప్పేసి తిరిగేటువంటి నాయకుడు కన్నీరు హరీష్ రావు గారు. మరి ఆయన ఇన్ని సంవత్సరాలు ఒక మచ్చలేని నాయకుడిగా మరి తాను నమ్ముకున్న లక్ష్యాన్ని చేరేంత వరకు ఏ రకంగా మన ప్రజల మధ్యలో ఉండాలని నిత్యం ఒక ఉపాధ్యాయుని మాదిరి ఆయన కార్యకర్తలందరికీ కూడా మరి చెప్పేటువంటి నాయకుడు కన్నీరు హరీష్ రావు గారు. మరి వారిపైన ఈరోజు తప్పుడు కేసులు బనాయించి మరి వారి మీద బురద చల్లేటువంటి ప్రయత్నం చేసి వారి ప్రతిష్టను దెబ్బతీసే విధంగా మీరు చేస్తే, మీరు చేసేటువంటి తప్పులు ఎక్కడ కూడా మీరు తప్పించుకోలేరు. మరి రేవంత్ రెడ్డి గారు మరి హరీష్ రావు మహబూబ్ నగర్ బయలుదేరి, మరి హరీష్ రావు హుజురాబాద్ బయలుదేరితే, హరీష్ రావు కరీంనగర్ పోతే, మరి హరీష్ రావు ఖమ్మం పోతే, హరీష్ రావు హైదరాబాద్లో దిగితే, మరి ఆయన రోజు ఒక ప్రాంతానికి కార్యకర్తలతో వెళ్లి సమస్యలను నివృత్తం చేస్తూ మరి ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ మీ ప్రభుత్వం చేసేటువంటి తప్పులను ఎండగడుతూ మరి అందరినీ చైతన్యవంతులు చేస్తున్నాడు. ఇది మనం ఎక్కడ పోయినా ఇబ్బంది అయ్యేటువంటి పరిస్థితి ఉన్నదని కక్ష సాధింపు చర్య కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ మీరు హరీష్ రావు గారిని ముడితే మరి హరీష్ రావు గారు తయారు చేసినటువంటి